హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక చిన్న పిట్ట గురించి తెలుసుకుందాం. దీనిని తెలుగులో పిచ్చుక లేదా అదేవిధంగా ఆంగ్లంలో స్పారో అని అంటారు. ఈ పిచ్చుకలు పేసరీ ఫార్మిస్ క్రమంలో పేసరైడి కుటుంబానికి చెందిన చిన్న పక్షులు. ఇవి సాధారణంగా చిన్నగా బొద్దుగా గోధుమ రంగులో ఉండి చిన్న తోకతో పొట్టిగా ఉంటాయి. అదేవిధంగా బలమైన ముక్కు కలిగి ఉంటాయి. పిచ్చుకలు ముఖ్యంగా గింజల్ని తింటాయి. కొన్ని చిన్న చిన్న క్రిమికీటకాలను కూడా తింటాయి. వీటి నాలుకలో ఒక ఎముక అధికంగా ఉంటుంది. నిజమైన ప్రాచీన పిచ్చుకలు యూరోప్, ఆఫ్రికా, ఆసియా దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా ఖండాలలో విస్తరించి పట్టణాల్లో బాగా స్థిరపడ్డాయి. ముఖ్యంగా జీవన శైలిలో పెనువేగంగా వచ్చిన మార్పే పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా పరిణమించింది. అందువల్ల పిచ్చుక జాతి అంతరించనుంది. అంతేకాదు, శరవేగంగా పట్టణీకరణ, అంతరిస్తున్న పచ్చదనం, రసాయనాలతో పళ్ళు, ఆహార ధాన్యాలు ఉత్పత్తి పిచ్చుకలు అంతరించిపోవడానికి ముఖ్య కారణాలు. అంతేకాదు, సెల్యులర్ టవర్లు నుంచి వెలువడే అయస్కాంత తరంగాలు ఆ జాతికి ముప్పుగా పరిణమించాయి. గతంలో ఊర పిచ్చుకలు పల్లెటూరులో విరివిగా ఉండేవి. రైతులు పిచ్చుకల ఆహారం కొరకు వరి కంకులను గుత్తులుగా కట్టి ఇంటి సూరులకు వేలాడి తీసేవారు. ప్రస్తుతం పంటలు లేక పిచ్చుకలకు ఆహారం కరువై ఇంకా అనేక కారణాల వలన పల్లెల్లో కనిపించడం లేదు. పిచ్చుక జాతులలో 35 రకాల జాతులున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటారు. ఇవి ఒకప్పుడు పంటశాలల్లో, పల్లి ముంగిళ్లల్లో, ధాన్యపు రాసులలో కిలకిలమంటూ సందడి చేసేవి. అంతేకాకుండా గ్రామాలలోని ఇళ్ల ముంగిట ఇవి గుంపులుగా వాలడం, ఏదో అలకిడి అవగానే తుర్రుమని ఎగరడం వంటి దృశ్యాలు సందడిగా చూడముచ్చటగా ఉండేవి. ఇవి దిగుడు బారులకి వేలాడుతున్న చెట్లపై కట్టుకున్న గూళ్ళు చాలా అద్భుతంగా ఉండేవి. అదేవిధంగా పూరిళ్ళు సూర్యులలో కూడా గూళ్ళు కట్టుకుని జనావాసాలతో మమేకమై ఉండేవి. మానవుడు పెంచుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానం వీటి మనుగడకు శాపంగా మారింది. సెల్ తరంగాల రేడియేషన్, కాలుష్యం కారణంగా ఇవి ప్రకృతి నుంచి కనుమరుగవుతున్నాయి. జనావాసాలతో మమేకమై జీవిస్తున్న వీటి విషయాలలో ఇవి మెత్తటి పీసు వంటి వాటిలో గూడు కట్టడం, గుడ్లను పొదగడం, నోటితో ఆహారాన్ని పిల్లలకు అందించడం, ఆ పిల్లలు రెక్కలు చెగిరేంత వరకు కాపాడటం మనకు తరచూ కనిపించే దృశ్యాలు. ఈ దృశ్యాలు తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇటువంటి ఆదర్శవంతమైన పిచ్చుకలు అన్యోన్యతను గుర్తించి ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవంగా నిర్వహిస్తున్నాయి. ఈ పిచ్చుకలు ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాలను బిల్లును కూడా విడుదల చేసింది. పిచ్చుకలు 4 లేదా 6 గుడ్లు పెడతాయి. ఇవి ఎక్కువగా మే మరియు సెప్టెంబర్ నెలల్లోనే గుడ్లు ఎక్కువ పెడతాయి. ఆడపక్షి, మగపక్షి 2 గుడ్ల మీద పొదుగుతాయి. దాదాపు 14 రోజుల తర్వాత పిల్లలను పిగులుతాయి. వీటి గుడ్లు తెలుపు, బూడిద మరియు ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. దీని పొడవు 16 సెంటీమీటర్లు ఉంటుంది. దీని బరువు 24 గ్రాముల నుండి 29.5 గ్రాముల వరకు ఉంటుంది. ఈ పిట్ట గెంతుతూ నడుస్తుంది, మామూలుగా నడవలేదు. పిచ్చుకలు అంతరించిపోవడానికి ముఖ్య కారణాలు ఇంధన కాలుష్యం, గృహ నిర్మాణంలో మార్పు, పెరుగుతున్న అపార్ట్మెంట్ కల్చర్, సాంకేతిక మార్పులతో పాటు సెల్ టవర్ల నిర్మాణం. ఇవి గెంతుతూ భలే అందంగా కనబడతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.